ప్రియమైన సోదరీమణులారా, ఈరోజు మనం బైబిల్లో ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. అది రూతు గ్రంథం. విశ్వాసం, నిబద్ధత, వినయం, దేవుని కృపతో నిండిన కథ. ఈ కథలో ఒక పరదేశీ స్త్రీ రూతు ఎలా యేసుక్రీస్తు వంశంలో భాగమైందో చూద్దాం. ఆమె జీవితంలో మనకి ఏమి నేర్పుతుంది? ఆమె జీవితం మనం ఏం నేర్చుకోవాలి? మనం విశ్వాసంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిద్దాం. రూతు నిర్ణయం. ఇశ్రాయేలులో కరువు వచ్చింది. బెత్లెహేంలో ఎలిమేకు అనే మనిషి తన భార్య నయోమితో 2 కుమారులు మహ్లోను, కిల్యానుతో కలిసి మోవాబు దేశానికి వెళ్ళాడు. అక్కడ కొన్నేళ్ళు గడిచాక ఎలిమేకు మరణించాడు. కుమారులు మోవాబు స్త్రీలతో పెళ్లి చేసుకున్నారు, ఓర్పా, రూతు. కానీ కొద్ది కాలానికి 2 కుమారులు కూడా మరణించారు. నయోమి తన జీవితమంతా దుఃఖంలో మునిగిపోయింది. తన దేశానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అప్పుడు కోడళ్ళకు చెప్పింది, నా పిల్లలారా, మీరు మీ ఇళ్ళకే వెళ్ళండి. నా వద్ద మీకు భవిష్యత్తు లేదు. ఓర్పా కన్నీళ్ళతో వీడ్కోలు చెప్పి వెనక్కి వెళ్ళింది. కానీ రూతు మాత్రం నయోమిని గట్టిగా పట్టుకొని ఇలా చెప్పింది, నిన్ను విడిచిపెట్టమని చెప్పవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను. నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు. ఇది రూతు జీవితాన్ని మార్చిన ఒక విశ్వాస నిర్ణయం. పరదేశి అయిన ఆమె ఇశ్రాయేలులోని దేవుని ఎంచుకుంది. మన దేవుణ్ణి ఎంచుకున్నప్పుడు ఆయన మన దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు. రూతు, బోయాజు. రూతు నయోమిని పోషించడానికి కష్టపడి పొలాల్లో మిగిలిన గింజలు ఏరేది. ఆమె వెళ్ళిన పొలం యాదృచ్ఛికంగా ఒక మంచి మనిషి బోయాజుదే. బోయాజు రూతు కష్టాన్ని చూసి ఇలా అన్నాడు, నా కుమార్తె, ఇతర పొలాలలోకి పోవద్దు, నా పొలంలోనే ఏరుకో. నీకు తాగు నీరు కావాలంటే నా పనివారిచే తాగు. రూతు ఆశ్చర్యంగా అడిగింది, నేను పరదేశిని అయినను నన్ను గౌరవించావు ఎందుకు? బోయాజు సమాధానం ఇచ్చాడు, నువ్వు నీ అత్తగారిని ఎలా సేవిస్తున్నావో విన్నాను. యెహోవా నీకు ప్రతిఫలం ఇవ్వును. రూతు 2:12. రూతు వినయం, కృతజ్ఞత బోయాజును ఆకట్టుకుంది. మన కృషి, వినయం దేవుని దృష్టిలో కనిపించకపోవు. ఆయన మన కోసం సరైన వ్యక్తులను, అవకాశాలను కలుపుతాడు. రూతు వినయం. నయోమి రూతుకి ఒక సలహా ఇచ్చింది, ఈ రాత్రికి వెళ్ళు, బోయజ్ దగ్గర వినయంగా ఉండు. రూతు అత్త చెప్పిన మాట విన్నది. బోయజ్ దగ్గరికి వచ్చి వినయంగా ఇలా చెప్పింది, మీరు నా మీద కరుణ చూపి నన్ను కాపాడండి. బోయాజు ఆనందంతో సమాధానం ఇచ్చాడు, నా కుమార్తె, నీవు నీతిగల స్త్రీ అని పట్టణమంతా చెబుతుంది. నేను నీకు న్యాయం చేస్తాను. పెద్దల సలహా వినడం, వినయంగా ఉండటం మనకు గౌరవం తెస్తుంది. దేవుడు వినయస్తులను ఎత్తిపోతాడు. దేవుడి ప్రణాళిక నెరవేరింది. బోయాజు పట్టణ పెద్దల ముందే రూతును వివాహం చేసుకున్నాడు. ప్రజలు రూతును ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు, నీవు రాహేలు, లేయాలు వలె ఫలదాయకురాలిగా ఉండుము. దేవుడు వారికి ఓబేదు అని కుమారుని ప్రసాదించాడు. ఓబేదు ఎస్సీ తండ్రి. ఎస్సీ దావీదు మహారాజు తండ్రి. అంటే రూతు దావీదు వంశంలో భాగమైందే కాక ఆమె వంశం నుంచే చివరికి యేసుక్రీస్తు జన్మించాడు. దేవుని ప్రణాళిక అద్భుతం. ఒక పరదేశీ స్త్రీ అయినా విశ్వాసం ద్వారా క్రీస్తు వంశంలో చోటు పొందింది. విశ్వాసంలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మారుస్తుంది. దేవుడు దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు. వినయం, విధేయత ఆశీర్వాదం తెస్తాయి. దేవుని సమయం ఆలస్యమైనా ఉత్తమమే.
దేవుని కృప ఎవరిని వదిలిపెట్టదు. రూతులాగా మనం కూడా దేవుని వైపు తిరిగి ఆయనలో ఆశ్రయం పొందుదాం. ఆయన మన వంశాన్ని ఆశీర్వదిస్తాడు, భవిష్యత్తును నిర్మిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.